హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం vivo x60 pro మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. దీని ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు. ఇంతకుముందు మనం చేసిన అన్బాక్సింగ్ బాక్సెస్తో పోల్చుకున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసుకోవచ్చు. మరి వీళ్ళు ఈ బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారు, గింబల్ లైక్ స్టెబిలైజేషన్ అంటున్నారు. మరి దాంతో క్యాప్చర్ చేసిన వీడియో ఎలా వస్తుంది అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, కొంచెం వెరైటీగా అయితే ఉంది. పైన ఈ సీల్ని అయితే మనం ఇలా ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి, మొత్తం మనకు ఒక ఫ్లవర్ టైప్ అయితే ఇది ఓపెన్ అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. సో ఈ బాక్స్ పైన కూడా మనకు డిఫరెంట్ మ్యాటర్స్తో కూడిన కార్డ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో మనకు గింబల్ స్టెబిలైజేషన్ 2.0 అని మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే VIS 5 యాక్సిస్ వీడియో స్టెబిలైజేషన్ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటే పిక్సెల్ షిఫ్టింగ్ అల్ట్రా HD ఇమేజింగ్ ఉందని చెప్తున్నారు. కిడ్స్ స్నాప్షాట్ ఉందని చెప్పేసి అయితే ఈ కార్డ్ మీద మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని తిప్పుకున్నట్టయితే ఇక్కడ దీని పర్ఫార్మెన్స్ కోసం కూడా ఒక కార్డ్ని ప్రొవైడ్ చేశారు. దీనిపైన మనకు స్నాప్డ్రాగన్ 870 5G మొబైల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మొబైల్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ నుంచే డిజైన్ చూడొచ్చు. సో ఇక్కడ కింద కూడా మనకు vivo x60 సిరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక 5G ఫోన్. మొబైల్ డిజైన్ మనకి ఇక్కడ పైనుంచే కనిపించేస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ తిప్పితే దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీనిలో మనకు గింబల్ లైక్ టెక్నాలజీతో కూడిన కెమెరాని అయితే యూజ్ చేశారని చెప్తున్నారు. దాని కారణంగా మనకు చాలా స్టేబుల్ వీడియోస్ అయితే క్యాప్చర్ అవుతాయి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా స్టైలిష్ కనిపించేస్తుంది. మొత్తం గ్లాస్ బిల్డ్ తోటి వచ్చింది. సో ఈ బాక్స్లో నుంచి అయితే మనం దీన్ని బయటికి తీద్దాం. సో ఇలా బయటికి తీసిన వెంటనే చాలా ప్రీమియం లుక్లో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపించేస్తుంది. ఇటు సైడ్ చూసినట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్టయితే ఎటువంటి బటన్స్ని ప్రొవైడ్ చేయలేదు. కింది వైపు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సలేషన్, దాంతోపాటు సిమ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పై వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ బటన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక బాక్స్ టైప్ ప్రొవైడ్ చేశారు కదా, ఈ బాక్స్ని అయితే మనం ఇలా ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల మనకు చూడండి ఒక సిమ్ ఎగ్జెక్టర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఉంటుంది కదా, వాటిని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనకు ఈ కేబుల్ ఉంది, టైప్ సి కేబుల్తో పాటు దీనిలో మనకు ఇయర్ ఫోన్స్ని కూడా వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేసినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. వీటన్నిటి మనం సైడ్ కుంచేసి డైరెక్ట్ మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే పవర్ ఆన్ చేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే vivo 5G అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. మొబైల్ మొత్తం బూట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగైతే కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సో దీనిలో ఆల్రెడీ నేను డార్క్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసేసాను. దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మీరు డార్క్ మోడ్ అయితే గమనించవచ్చు. దాంతోపాటే ఇక నేను కింద సిస్టంలోకి వెళ్తాను, అంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఎటువంటి మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తోటి ఇది లాంచ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో సూపర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. దాంతోపాటు 12GB ర్యామ్తో పాటు 3GB వర్చువల్ ర్యామ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటే OS గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. 256GB వేరియంట్లో అయితే మనకు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు 4200 mAh బ్యాటరీని అయితే వాడడం జరిగింది. దీని వెయిట్ కూడా చూసుకున్నట్టయితే ఓన్లీ 177 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నా చేతిలో ఉంది మిడ్ నైట్ బ్లాక్ ఉంది, అలా కాకుండా షిమ్మర్ బ్లూ అని చెప్పేసి ఇంకొక కలర్ కూడా మనకు దొరుకుతుంది. సో డిఫరెంట్ కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ మనకు చూడడానికి కనిపించేస్తుంది. సో దీంట్లో మనకు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం. బ్యాక్ కవర్ మెటీరియల్ గురించి మాట్లాడినట్టయితే ఇది గ్లాస్ మెటీరియల్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 5.56 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి అమోలెడ్ డిస్ప్లే. దీని కారణంగా మనకు డీప్ బ్లాక్స్ అయితే చూడడానికి కనిపించేస్తాయి, పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటే 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా మనకు చాలా స్మూత్గా అయితే ఈ మొబైల్ రన్ అవుద్దని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో, దాంతోపాటే మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్దని చెప్పేసి మనం అనుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ గురించి మాట్లాడితే 7nm ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారన్నట్టు. జీపీ గురించి మాట్లాడినట్టయితే అడ్రినో 650 జీపీని అయితే యూజ్ చేసేసారు. అది ఈజీగా గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఆస్ఫాల్ట్ 9 లాంటి పెద్ద గేమ్స్ని కూడా మనం ఈజీగా దీనిలో ఆడొచ్చు. దాంతోపాటు ఎలాగో మనకు హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే గేమ్స్ ఉన్నాయంటే వాటిని కూడా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తాయి. నాకు బ్యాక్ సైడ్ ఎటువంటి హీట్ అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు చూసిన డిస్ప్లేస్లలో ఇది కూడా చాలా మంచి డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కలర్స్ చాలా అక్యురేట్గా కనిపించేస్తున్నాయి. పైవైపు నాకు ఇంకా లైట్ ఉంది. సో ఆ లైట్ ఉన్న మొత్తం దీనిపైన 3 లైట్ల
బ్రైట్నెస్ పడుతున్నా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తుంది. దాంతోపాటు పంచి కలర్స్ డీప్ బ్లాక్ చూడడానికి అయితే కనిపించేస్తుంది. దీంతో పాటు మనకు దీనిలో కర్వ్డ్ చేసి ఇచ్చారు కదా, దాని కారణంగా చూడండి మీరు ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా వీవింగ్ యాంగిల్స్ మీకు ఈ వీడియో అయితే చాలా ప్రాపర్గా కనిపిస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీనిలో బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. అందులో మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఇంకొక 13 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫొటోస్ని కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీనిలో మనకు అన్ని రకాల ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయినా కానివ్వండి, బ్యాక్ సైడ్ అయినా కానివ్వండి. అందులో భాగంగా ఇప్పుడు మనం దీని అపేచర్స్ గురించి మాట్లాడినట్టయితే, లేదా దీనిలో వీడు వాడిన సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే సోనీ IMX598 సెన్సార్ని అయితే వాడడం జరిగింది. అది కూడా మనకు గింబల్ స్టెబిలైజేషన్ తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. దాని కారణంగా దీంతో మీరు వీడియోస్ కనుక షూట్ చేసినట్టయితే మీకు స్టెబిలైజేషన్ అనేది ఎక్సలెంట్గా వస్తాయని చెప్పేసుకోవచ్చు. ఇక దాంతోపాటే మనకు దీనిలో అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి, నైట్ మోడ్ అని, పోర్ట్రేట్ అని చెప్పేసి. దాంతోపాటే మనం దీనిలో 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక పర్ఫెక్ట్ కెమెరా ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే లో లైటింగ్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకుంటారో, దాంతోపాటు స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటారో, ఎస్పెషల్లీ బ్లాగ్స్ చేయాలనుకుంటూ ఉంటారు సరే, వాళ్ళకైతే సూపర్ చాయిస్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాను, కొన్ని వీడియోస్ని కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. నాకైతే చాలా స్టేబుల్గా అనిపిస్తుంది. దీని ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం గమనించవచ్చు. దాంతోపాటు ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ దీనిలో మనకు ఎక్స్లీగ్ అని చెప్పేసి 3 ప్రీమియం ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కారణంగా మనకు ప్లాటినం సర్వీస్ ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది. అంటే 24/7 ఎక్స్క్లూజివ్ కాలింగ్ లైన్ ఉంటుందని చెప్పేసుకోవచ్చు. అంటే డెడికేటెడ్ కాలింగ్ లైన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి 2 years వారంటీ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు, ఎక్స్ట్రా కేర్ అని చెప్పేసి. సో అందులో ఒకటి 1 year ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. దాంతోపాటే ప్రీమియం ప్రివిలేజెస్ ఉంటాయని చెప్తున్నారు. దాని కారణంగా మనకు కాంప్లిమెంటరీ కింద 3 months అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ దొరుకుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక మొబైల్ కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఇది అన్బాక్సింగ్ చేసే టైంకి ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే తెలియదు. సో ఫ్రెండ్స్ దీని ప్రైస్ ఏముంటుందని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారు అనేది అయితే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.